ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉష. పేరెంట్స్ ఎంతో నమ్మకంతో ట్రస్ట్ చేసి పిల్లల పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంటారు. ఎలా అంటే పిల్లలకి మాత్రమే ఎక్కువ టైంని కేటాయిస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంటారు. కొన్ని కొన్ని కథలు విన్నప్పుడు చూసినప్పుడు మనసుని కలిచివేస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే ఇన్ని డబ్బులు ఇస్తే మా పని అయిపోయిందనో, విదేశాలకు వెళ్ళి నెలకింత పంపిస్తే మా పని అయిపోయిందో అనుకుంటూ ఉంటారు. కానీ పేరెంట్స్ అసలు పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పిల్లలకి దాన్ని మనం ఏ విధంగా కన్వే చేయొచ్చు అంటాం? ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా మీరు ఎంతో మందిని కౌన్సిలింగ్ చేసి ఉంటారు. మీకు మాత్రమే తెలుసు ఆ 4 గోడల మధ్య మాట్లాడేది ఏంటి మీ ఒక్కరికి తెలుసు. అలా పెయిన్ ఏ విధంగా ఉంటుంది అసలు? నేను బేసికల్గా ఈ యాంగిల్ అంటే ఇటు వచ్చి పేరెంటింగ్కి లైఫ్ కానివ్వండి, ఎవరికైతే బాధలు ఎలా అయితే పిల్లల ద్వారా కానివ్వండి, వేరే ఎవరైనా పెట్టే ఆ బాధలకు ఒక సొల్యూషన్ ఇవ్వడానికి కానీ ఓదార్చడానికి చిన్న ప్రయత్నం ఎందుకు చేస్తానంటే, అసలు వాళ్ళవి వినేప్పుడు నేను ఎంపతి, మీకు తెలుసు నేను ఎంత కనెక్ట్ అయ్యి వాళ్ళకి స్వతహాగా నా ఇంట్లో వాళ్ళలాగా ఆలోచించి సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మీకు ఈరోజు నేను ఒక వండర్ఫుల్ స్టోరీ చెప్పదలుచుకున్నాను. అంటే ఒక కథ, నిజ జీవితంలో జరిగే కథలు. అది మీరు వింటే ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కళ్ళ గుండెలో కలుక్కుమనే అట్టు అండ్ కనువిప్పు కలిగే మాత్రము ఒక స్టోరీ చెప్పదలుచుకున్నాను నిజ జీవితంలో. అయితే దీంట్లో ఎవరికి ఇంపార్టెంట్ మేడం ఈ కథ అంటే గనక, చాలామంది తల్లిదండ్రులు మీరు మొదలుపెట్టినప్పుడే నాకు క్వశ్చన్లో చెప్పారు చాలా మంచి లీడ్. ఏమనంటే నేను బయటకు వెళ్ళాము, లేకపోతే బయట కంట్రీస్కి వెళ్ళాము, లేకపోతే ఇక్కడైనా జాబ్ చేస్తున్నప్పుడు ఈ రోజుకి ఫోన్ చేసి మాట్లాడితే గగనమయ్యే రోజులు. ఇక అసలు డబ్బులు గనక పంపించినట్టయితే గనక ఫోన్ మాత్రం చెయ్యక్కర్లేదు. అలా ఏదో ఒకటి ఇంబ్యాలెన్స్ అంటే డబ్బులు ఇవ్వకపోతే అలా ఒక రోజు ఫోన్ చేసి తిన్నారా, ఉన్నారా, బాగున్నారా, బాగుండండి, తినండి. ఒక రికార్డ్ చేసి పెడితే సరిపోతుందేమో అనిపిస్తుంది ఉష. ట్రూ. వీళ్ళు కాల్ చేసినప్పుడు అది మనం చాలా మంది సంఘటనలో చూస్తున్నాము. అంటే చాలా రాంగ్ కంపారిజన్ చేస్తున్నా అనుకుంటా నేను. చాలా ఆవురావురమనే ఆకలితో ఉన్న ఏదైనా ఒక పెంపుడు జీవిని తీసుకుంటే వాళ్ళకి ఆ కాల్ ఎట్లా అంటే ఒక చిన్న బిస్కెట్ వేసినట్టు అన్నట్టు. అది ఎలా ఎగిరి అందుకుంటుంది అంటే వాళ్ళకి తెలీదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు. సో అది ఆ టైంలో వాళ్ళు అలా ఒక మాట మాట్లాడితే చాలు అలా తన్మయత్వంకి గురవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులు. అయితే నేను ఎందుకు ఇంత కనెక్ట్ అవుతాను అంటే, నా చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులను అంటే నేను వాళ్ళని చూస్తుంటా, వాళ్ళు చెప్పుకుంటుంటారు, అబ్బా ఎన్ని రోజులైంది కొడుకు కాల్ చేయక, అయ్యో ఎన్ని రోజులైంది. ఇంత ఒకవేళ సరే ఏంటో నీ కొడుకు అని మనం ఏదన్నా అన్నాం అనుకో గబుక్కున అననివ్వరు. అయ్యో బాబోయ్ ఏం పనుల్లో ఉన్నారో, ఏ పిల్లలు ఏం చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో, అసలు అతి తల్లితత్వానికి శతకోటి వందనాలు. నాకైతే నిజంగా కూడా అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. అలా అంటే నేనైతే అలా కొంతమంది తల్లుల్ని, ఎస్పెషల్లీ మా అమ్మను అలా చూస్తూ చాలా నేర్చుకోవడం జరిగింది చిన్నప్పటి నుంచి. అంటే బేసికల్గా మనకి కోపం వస్తుంది, ఏంటి వీళ్ళు చెయ్యరా, ఎందుకు నువ్వు అలా చేస్తావు అనడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే ఆన్సర్కి నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. ఎంత హ్యాపీనెస్ అందుతుంది, ఎంత ప్రశాంతత అందుతుంది లైఫ్లో. అదే ప్రశాంతత మనం ఏడ్చినా ఎగిరెగిరి ఏం చేసినా జరగదు, ఇలా మార్చుకుందాము అనే చెప్పే చిన్న ప్రయత్నమే మనం చేసే వీడియోలు కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి. ఎందుకంటే ఆ పరిస్థితి సాల్వ్ అయ్యడానికి నువ్వు ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు నీ బుర్ర, నీ మనస్సు పని చేయడం జరుగుతుంది. సో అవివేకంలో తీసుకునేవి చాలా కష్టమవుతాయి. ఇటు నీకు మానసికంగా, శారీరకంగా దెబ్బలు తగలడం జరుగుతుంది తల్లిదండ్రులకి. ఒక అద్భుతమైన స్టోరీ చెప్తున్నాను. ఒక తల్లికి కొడుకు ఏం చేస్తాడంటే మంచిగా ఎదిగాడు, బాగా వండర్ఫుల్గా డబ్బు సంపాదించాడు. సో తను ఏం చేశాడంటే, అమ్మ చాలా చాలా గొప్ప మనస్సుతో తల్లి దగ్గరకు వచ్చి, నీకు నేను కొంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఇష్టం ఉన్నది కొనుక్కో, నీకెంత కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు అని అడిగాడంట. అడిగితే నాకెందుకురా అని అడిగిందంట. నాకెందుకురా నాన్న, నాకేమొద్దు అంటే బాగా ఇన్సిస్ట్ చేశాడు. నేను ఒప్పుకోనమ్మా, నీకేం కావాలో చెప్పు, నీకు ఎంత కావాలో చెప్పు, నీకేం కావాలంటే అది ఇస్తాను. ఆ తల్లి ఇంక పట్టు వదలట్లేదు కొడుకు. మరి కొడుకులు అడిగింది ప్రతిదీ చేస్తుంది కదా తల్లి. సరే అని చెప్పేసి ఒక కోరిక కోరుకుందంట. వస్తువు అడుగుతుందేమో అనుకుంటారు, ఏది బంగారమా బట్టలు.
ఆ తల్లి మళ్ళీ తల్లి అని నిరూపించుకోవడానికి కాదురా కన్నా చిన్నప్పుడు మీకు గుర్తుందా? అంటే నాకు తెలిసి మీరు ఇంకా మీ కొడుకు ఆ స్టేజ్‌కి రాలేదు. నాకైతే చాలా కనెక్ట్ అయింది ఆ స్టోరీ. ఏంటంటే పిల్లలు ఈరోజు నీ దగ్గర పడుకుంటా, ఈరోజు నీ దగ్గరే పడుకుంటా అని మారం చేస్తుంటారు. కొంచెం ఎదిగాక ఈరోజు నేను నీ దగ్గర అది ఆ పడుకుంటా అని అడగడానికి వాళ్ళు ముందు నుంచి ఎంత బతిలాడుకోవడమో, లేకపోతే ఆ చేస్తే ఎంతో మురిసిపోవడమో జరుగుతుంది. సో, అలా తల్లి అడిగిందంట, "ఒక వారం రోజులు నువ్వు నేను అంటే నేను నీ దగ్గర ఉంటానురా." అంటే రాత్రి నేను నీ చిన్నప్పుడు నిన్ను పడుకోబెట్టుకున్నాను కదా నా దగ్గర నాకు, నేను నీ దగ్గర పడుకోబెట్టుకో అంటే షాక్ అయ్యాడంట ఆ కొడుకు. షాక్ అయ్యి అదేంటి ఇదేం కోరిక అనుకున్నాడంట. అయితే ఆ కోరిక తీర్చాలి కదా, మరి మాట ఇచ్చాడు కదా, సరే అన్నాడంట. ఆ రోజు రాత్రి రానే వచ్చింది. పడుకున్నాక సరిగ్గా 11:30, 12 ఆ టైంకి లేచి నాన్న నాన్న అని తట్టి లేపిందంట. తట్టి లేపి, నాన్న నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు తేరా అని అడిగిందంట. మంచినీళ్ళు తే అంటే బాబు ఇక సరే అని లేచెళ్ళి కొడుకు గ్లాసులో మంచినీళ్ళు తీసుకొని ఇచ్చాడు. అలా కొంచెం సగం కొంచెం అట్లా తాగినట్టు చేసి ఇచ్చేసింది. పడుకుంది. మళ్ళా కొంచెం సేపు ఒక 10-15 నిమిషాలు కాగానే మళ్ళీ తట్టి లేపిందంట. తట్టి లేపి, నాన్న మళ్ళీ మంచినీళ్ళు అవుతున్నాయిరా, ఎందుకో ఇంకా దాహం వేస్తుందిరా అని అడిగిందంట. కొంచెం విసుగు ముఖం పెట్టి, ఇప్పుడే తాగావు కదమ్మా అన్నాడంట. ఏమో రా అనంటే ఇంకా కాస్త విసుగుతోటే వెళ్ళి మళ్ళీ తెచ్చాడంట ఒక గ్లాస్. తాగి ఇచ్చింది. మళ్ళీ తీసుకొని వెళ్ళాడు. మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ ఒక 4-5 నిమిషాలు కాగానే మళ్ళీ తట్టి లేపిందంట. నాన్న నాకు ఎందుకో ఇట్లా గాబరా అవుతుంది, చెమటలు పడుతున్నాయి, నాకంత ఉక్కగా ఉంది, కాస్త మళ్ళీ కొన్ని చల్లని నీళ్ళు తేరా ఈసారి అనిందంట. ఇక అసలు ఆయనకి విపరీతమైన చిరాకు ముఖం పెట్టి, ఏందమ్మా నువ్వు అసలు అర్థం చేసుకోవు, నువ్వు ఏంటిలా అని చెప్పేసి గట్టిగా ఇంకా వాయిస్ రేజ్ అయింది, ఓపిక నశించింది. ఇంకా ఇట్లా అరుచుకుంటూనే వెళ్ళి గ్లాస్లో నీళ్లు తెచ్చారు. అరిచాడు కదా, కొంచెం గట్టిగా మాట్లాడే వరకు ఆమె కొంచెం వణికిపోయింది. తాగుతూ ఆమె చేతులు వణికి నీళ్లు కింద పడడం జరిగింది. ఇక అప్పుడు ఆ కొడుకు ఉక్రోషము విపరీతంగా వచ్చి, అసలు నువ్వు మనిషివేనా? ఆ పక్క ఏంటి తడిపావు నువ్వు? ఇప్పుడు ఎలా పడుకుంటావు అనుకుంటున్నావు నువ్వు? ఆ పక్క మీద పడ్డాయా, చల్లగుంది, ఎలా పడుకుంటావు అని గట్టిగా అరిశాడంట. అప్పుడు ఆ తల్లి ఒక చిన్న నవ్వు నవ్వి చిరుమందహాసంతో సమాధానం వినండి ఉషా, ఏమిచ్చి తీర్చుకుంటా అనుకున్నావురా నీ డబ్బుతో? నువ్వు ఒకరోజు నేను 2 సార్లు 3 సార్లు లేపితే నీకు విసుగొచ్చిందే. ఇలా నిద్రలేని రాత్రులు రోజుల బాప నుంచి మినిమం ఒక 5 ఏళ్ళు వచ్చే వరకైతే తల్లి పక్కలోనే పడుకుంటున్నారు. అలాంటి రోజులు ఎన్ని గడిపి ఉంటుంది ఉషా? అలాంటి రోజులు ఎన్ని జరిగి ఉంటవి? ఎన్నిసార్లు పక్కలో బాత్రూమ్ పోస్తే అదే బాత్రూమ్ మీద ఆమె కొంగు వేసి ఆ కొంగు మీద ఆ కొడుకును పడుకోబెట్టి ఈమె అదే పచ్చి దాంట్లో పడుకున్న రోజులు అంటే వాళ్ళకి ఆర్థికంగా సరిపోకపోతే అలాంటి తల్లులు ఎంతమందో కోకొల్లలు ఉన్నారు. ఆ మాట మాట్లాడిన తర్వాత ఆ కొడుకుకి కన్నీరు పర్యంతమైపోయి తను చేసిన అంటే తను ఊహించినది, నేను ఏమిచ్చి ఈ డబ్బు ఇచ్చి రుణం తీర్చుకుంటాను, లేకపోతే గొప్ప ఘనకార్యం చేస్తున్నా అనుకుంటారు చాలామంది. కొంచెం డబ్బు ఇచ్చి కొడుకులు కానీ కూతుర్లు కానీ లేకపోతే ఇంత చిన్నది ఏదన్నా ఇచ్చి కూడా గిఫ్ట్ అనుకోవడము, దాని తర్వాత మురిసిపోవడము ఒక్క చిన్న దాంతో. మరి వాళ్ళ ఆ రేంజ్కి రావడానికి ఎన్ని త్యాగాలు డబ్బు రూపకంగా కాదు, వాళ్ళ సమయం అనుకోండి, వాళ్ళ కోరికలు అనుకోండి, వాళ్ళ ఆరోగ్యం అనుకోండి, వాళ్ళ ప్రశాంతత అనుకోండి, ఏదన్నా అనుకోండి, మీరు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మేము ఆ స్థాయికి వచ్చినామని అనుకుంటే గనక నీకేమి కావాలి, ఎంత ఇవ్వాలి అని అడిగేటప్పుడు ఉండే ఆ విజయ గర్వం ఏదైతే ఉందో దాన్ని సమర్పణ భావంతో గనక ఇచ్చినట్టయితే ప్రతి తల్లి ఆనందంతో అంగీకరిస్తుంది. అది ఖచ్చితంగా వాళ్ళ మనసుకు చేరుతుంది. సమర్పణ భావం వేరు, విజయ గర్వంతో ఇవ్వడము వేరు. సో భగవంతునికి ఇచ్చేటప్పుడు నువ్వు ఏమిచ్చినా కూడా కొబ్బరికాయని ఇలా దండం పెట్టి కొడతావు, కానీ ఇదిగో తీసుకో అని ఏ భక్తుడు కొట్టడు. తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం అన్నప్పుడు ప్రతిదీ నువ్వు ఏది ఇచ్చినా కానీ సమర్పణ భావం మాత్రం ఇంపార్టెంట్ అని మాత్రం నేను చెప్తాను ఉషా. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. నో వర్డ్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.